J6 న్యూస్ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా దానం నాగేందర్ మీద కంప్లైంట్ ఇస్తూ ఫిర్యాదు ఇస్తూ వేట్ వేయాలని కోరడం జరిగింది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పారు. క్రియాశీలకంగా పనిచేశారు. కానీ 2018 కంటే ఎన్నికల మునుపు బీఆర్ఎస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి మరోసారి పోటీ చేశారు. ఆ తర్వాత అప్పుడు గెలుపొందిన తర్వాత ఇప్పుడు 2024లో సైతం ఖైరతాబాద్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి చేరిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎక్కడ ఉంటే దానం నాగేందర్ అక్కడ. 2014 కంటే మునుపు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానం నాగేందర్ క్రియాశీలకంగా ఉండేవారు. 2014లో ప్రభుత్వం కోల్పోగానే కొంత అసహనంతో ఉన్నప్పటికీ పార్టీలో కొనసాగారు. 2018లో తిరిగి మళ్ళీ ప్రభుత్వంలో ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలుపొంది బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత తిరిగి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చేరిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైలైట్ సిచ్యువేషన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కలిసి దానం నాగేందర్ పై వేటు వేయాలంటూ గడ్డం ప్రసాద్ కుమార్ ని తెలంగాణ శాసన సభ స్పీకర్ ని కోరడం జరిగింది. ఇప్పుడు ఇదే హైలైట్ గా ఉన్నాయి. అయితే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు తెరిచిందల్లా ఒక గేట్ తెరిస్తేనే ఇంతమంది వచ్చి చేరుతున్నారు. ఇంకా పూర్తిగా గేట్లు ఎత్తేస్తే గనక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవడం తథ్యం అంటూ కూడా ఆయన చెప్పడం ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వరుసగా రేవంత్ రెడ్డితో భేటీ ఇవ్వడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికోవడం కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. అయితే చేరికయ్యే వారి మీద వేటు వేయాలంటూ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్ కి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బిఎల్ఆర్, ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, ముషీరాబాద్ ఎమ్మెల్యే తదితరులందరూ కూడా కలిసి వినతి ఇవ్వడం జరిగింది. మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాళేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతో కొట్టి చంపాలన్న. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతో కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, దీంతో పాటు ఇలా దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నాం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కేసి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలా మంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాము. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక సింహం ఒక అడుగు ఎనికేస్తే
వెనకేసిందంటే 4 అడుగులు ముందరికి దుక్కడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేట్లు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేట్లు తెరిచినావు, మేము ఇంకా గేట్లు తెరవలే. ఇక మేము గేట్లు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు, తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పరిశీలిస్తాం, మేము ఖచ్చితంగా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. 101% తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పిండు. పాజిటివ్గా తీసుకుంటారని మేము ఆశిస్తాం.